హాయ్, వెల్కమ్ టు యూఈటీవీ. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం 36 గంటల్లోగా తమపై యుద్ధం చేయవచ్చని పాకిస్తాన్ చెబుతోంది. దీనికి సంబంధించి ఖచ్చితమైన సమాచారం తమ వద్ద ఉందని పాకిస్తాన్ వెల్లడించింది. సమయం గడిచే కొద్దీ పొరుగు దేశంతో ఘర్షణ అవకాశాలు అధికమవుతున్నాయని పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్, సమాచార శాఖ మంత్రి అతవుల్లా తరార్ ఇస్లామాబాద్లో పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సరిహద్దులోని పరిస్థితిని సమీక్షించింది. సరిహద్దులో కొనసాగుతున్న కవ్వింపులపై పాకిస్తాన్ను భారత్ గట్టిగా హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. భారత మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ మంగళవారం ఆన్లైన్లో మాట్లాడుకున్నారు. నియంత్రణ రేఖ వెంట పాక్ ఆర్మీ కాల్పుల ఘటనపై భారత్ తీవ్రంగా మండిపడినట్లుగా సమాచారం. పరిస్థితి తీవ్రతను గమనించిన పాకిస్తాన్ బుధవారం కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ నగరాల నుంచి తన ఆక్రమణలో కాశ్మీర్ ప్రాంత గిల్గిత్, స్కర్దు ఇతర నగరాలకు వాణిజ్య విమాన సర్వీసులను పూర్తిగా రద్దు చేసినట్లుగా అక్కడి స్థానిక మీడియా ప్రకటించింది. అదే సమయంలో గగనతలంలో నిఘాను పాక్ ముమ్మరం చేసినట్లుగా తెలిపింది. పాక్ విమానయాన సంస్థలు భారత్ గగనతలాన్ని వినియోగించుకునేందుకు వీల్లేకుండా నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నోటీస్ జారీ చేసింది. భారత్ విమానాలపై పాక్ వారం క్రితమే ఇలాంటి నిషేధం విధించింది. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఎక్కడ, ఎప్పుడు, ఎలా చేయాలో నిర్ణయించే అధికారం కూడా వాటిదేనని ప్రధాని మోదీ తెలిపిన నేపథ్యంలో ఆయన అధ్యక్షతనే బుధవారం 2 సమావేశాలు జరిగాయి. దేశ రక్షణపై అత్యున్నత నిర్ణయాలు తీసుకునే భద్రతా వ్యవహారాల కేబినెట్ భేటీ ఒకటి కాగా, దేశానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ మరొకటి. ఇక 2019లో పుల్వామా ఉగ్రదాడి అనంతరం జరిగిన ఇదే కమిటీ భేటీలో పాకిస్తాన్కు అత్యంత ప్రాధాన్యత దేశం వాణిజ్య హోదా రద్దుతో పాటు పాక్పై మెరుపుదాడి నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత సిసిపిఏ సమావేశం కావడం అదే మొదటిసారి. 2 దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పాకిస్తాన్ మంత్రి అతవుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ సైనిక చర్యలకు సిద్ధమవుతోంది. ఒకవేళ దాడికి పాల్పడితే ప్రతిచర్య తీవ్రంగా ఉంటుంది. దానికి భారత్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని పాక్ హెచ్చరించింది. పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇస్లామాబాద్లో మాట్లాడుతూ భారత్ దాడికి దిగితే తిప్పి కొట్టగల సత్తా తమకు ఉందన్నారు. దేవుడే ఘర్షణను నివారించాలని మరో ప్రశ్నకు సమాధానంగా ఆసిఫ్ తెలిపారు.